ఒకవైపు ఔటర్ రింగ్ రోడ్, మరోవైపు టీసీఎస్ లాంటి కంపెనీలు, సమీపంలోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఓ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. వీటికి తోడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా రావటంతో ఆదిపట్ల రూపురేఖలే మారిపోతున్నాయి. అవును, ఇప్పటికే నివాసాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఆదిపట్ల ప్రస్తుతం రియల్ ఎస్టేట్ కు కేంద్ర బిందువుగా మారుతుంది. ఇక్కడ ఓపెన్ ప్లాట్ లేఅవుట్లో పాటు భారీగా అపార్ట్మెంట్లు, విల్లాల నిర్మాణం జరుగుతోంది. అందరికీ అందుబాటు ధరల్లో ఇళ్ళు, ఇంటి స్థలాలు లభిస్తుండటంతో మధ్యతరగతి వారి చూపు ఆదిబట్ల వైపు మళ్లుతోంది. మధ్యతరగతి సొంతింటికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆదిబట్ల. ఆదిబట్ల పరిసరాల్లో పుంజుకుంటున్న రియల్ ఎస్టేట్, క్రమంగా పెరుగుతున్న ఇంటి స్థలాల ధరలు, ఆదిబట్ల సమీపంలో ఊపందుకుంటున్న నిర్మాణాలు. ఆదిబట్ల ఓఆర్ఆర్ సమీపంలో 75 లక్షలకే ఫ్లాట్. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం కాస్త నెమ్మదించింది. నగరం అన్ని వైపులా నిర్మాణ రంగం కొంతమేర చతికిలపడింది. అయితే ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉన్న ఆదిబట్ల పరిసరాల్లో రియాలిటీ క్రమంగా పుంజుకుంటోంది. ఇప్పటికే ఆదిబట్ల చుట్టుపక్కల భారీగా నివాస సముదాయాలు వచ్చాయి. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సముదాయం సైతం అందుబాటులోకి వచ్చింది. కలెక్టరేట్ కు సమీపంలోని స్థలాలు, అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కొనుగోలుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఆదిబట్ల ఔటర్ రింగ్ రోడ్ నుంచి రంగారెడ్డి కలెక్టరేట్ కు వెళ్లే దారిలో ఖాళీ స్థలాలపై స్థిరాస్తి వ్యాపారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల వెంచర్లు ఏర్పాటు చేయగా ప్రస్తుతం 20కి పైగా కొత్త వెంచర్లు వస్తున్నాయి. గతంలో 20 నుంచి 25 వేలుగా ఉన్న చదరపు గజం విలువ ఇప్పుడు 20 నుంచి 30% పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. కలెక్టరేట్ అందుబాటులోకి వచ్చాక ఆదిబట్లలో ఇంటి స్థలాలకు డిమాండ్ బాగా పెరిగింది. దీంతో ప్రస్తుతం చదరపు గజం 25 నుంచి 45 వేల రూపాయల మధ్య ధరలు పలుకుతున్నాయి. ఇక అప్పుడు ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థ ఫ్యాక్స్కాన్ ఏర్పాటవటంతో ఈ ప్రాంతానికి మరింత డిమాండ్ పెరిగింది. ఇక ఆదిబట్లలో భూముల విలువ సైతం భారీగా పెరిగింది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ పరిసర ప్రాంతంలో ఎకరం 8 నుంచి 12 కోట్ల వరకు పలుకుతోంది. కలెక్టరేట్ ఔటర్ రింగ్ రోడ్ కు చేరువలో ఉండటం బాగా కలిసొస్తుంది. కొంగరకొలాన్, ఆదిబట్ల, రావిర్యాల గ్రామాలకు సమీపంలో ఉండటంతో ఆ ప్రభావం చుట్టుపక్కల ప్రాంతాలపై పడుతుంది. ఇప్పటికే ఆదిబట్లలో టీసీఎస్ లాంటి ఐటీ కంపెనీలు ఉండటం, ఎలక్ట్రానిక్ సిటీ, హార్డ్వేర్ పార్క్తో పాటు పారిశ్రామిక అభివృద్ధి, సమీపంలోనే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆదిబట్లలో నివాసం ఏర్పాటు చేసుకోవాలని మధ్యతరగతి వారు ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఆదిబట్ల పరిసర ప్రాంతాల్లో నిర్మాణ సంస్థలు అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హోమ్స్, విల్లాల నిర్మాణం చేపట్టాయి. సుమారు 35 వరకు నివాస ప్రాజెక్టులు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. ఇళ్ల ధరలు సైతం ఇక్కడ అందుబాటులో ఉండటంతో అందరి దృష్టి ఆదిబట్లపై పడింది. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 75 లక్షల రూపాయల నుంచి మొదలవుతుండగా ఇండిపెండెంట్ హౌస్ 90 లక్షలు, విల్లా అయితే 1,90 లక్షల రూపాయల నుంచి మొదలవుతున్నాయి. భవిష్యత్తులో ఇళ్ల ధరలు మరింతగా పెరగనుండటంతో చాలా మంది తమ బడ్జెట్ కు అనుగుణంగా ఇంటి స్థలాలు, అపార్ట్మెంట్లో ఫ్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ సైతం ఆదిబట్లకు సమీపంలోనే ఉండటం ఈ ప్రాంతానికి బాగా కలిసి వస్తుంది.